అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? కార్తీక మాసం రాగానే అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఎంతో భక్తితో దీక్షను చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలని, తమ కష్టాలు తీరిపోవాలని, ప్రశాంతమైన జీవితం కోసం. ఇంకొంతమంది అయ్యప్ప మీద ఉన్న భక్తితో దీక్షను చేస్తారు. స్వామిలు మాల వేసుకున్న రోజు నుంచి 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం చల్లీటతో స్నానం, కటిక నేలపై నిద్రించటం, ప్రతిక్షణం అయ్యప్ప అయ్యప్ప అంటూ భజనలు పూజలతో మునిగి తేలిపోతూ ఉంటారు. 7 ఏళ్ల కాలంలో అనుభవించే కష్టాలన్నీ ఈ 41 రోజులు అనుభవిస్తారు నా భక్తులు అని అయ్యప్ప శనీశ్వరుడితో చెప్తాడు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అయ్యప్ప భక్తులు ఉన్నారా? అయితే ఈ వీడియో షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. ఏంటమ్మాయి కాశీ విశేషాలు? ఏముందక్క, దర్శనం బాగా జరిగింది, అన్ని క్షేత్రాలు తిరిగేశాము. అవును, ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ ఆయన కనపట్లేదేంటమ్మాయి? అదా, గంగానదిలో మనకి ఇష్టమైనది వదిలేయాలంటారు కదక్క. నాకు మా ఆయన కన్నా ఇంకెవరిష్టం, అందుకే మా ఆయన వదిలేసా. మంచి పని చేసావమ్మా. కానీ గంగా నదిలో వదిలేసిన వస్తువులు తిరిగి పైకి రాకూడదు. మీ ఆయనకి ఏదొచ్చు కదా. ఆ విషయం నాకు తెలుసక్క, అందుకే కాళ్ళు చేతులు కట్టేసి వదిలేసా. ఓలే అమ్మాయి, ఏం చేసినా మనం వాళ్ళ మంచి కోసమే కదా. అంతే కదక్క. అయినా వచ్చేవారం నువ్వు కూడా కాశీ వెళ్తున్నావు కదా, నువ్వేం వదిలేస్తున్నావు? అదేంటమ్మాయి, నీకు ఒక్కదానికే మీ ఆయన మీద ప్రేమ? నాకు మా ఆయన మీద ప్రేమే. నేను కూడా మా ఆయన్నే వదిలేస్తాను, మా ఆయన్నే వదిలేస్తాను. మీ జీవితాలు బాగుపడితే చాలని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. లేకపోతే 1 సంవత్సరం ఉంచుకొని వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో ఏ ఆడది పెళ్లి కొప్పుకుంటుంది? నాలాంటి వెర్రి బాగుంది తప్ప. ఏరా, మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళైపోర్రా? పిల్లలకి మేకలు కూడా ఉంటాయి. కష్టపడి కనీసం ఒక గుమస్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నా జీవితం గురించి, దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు అన్నమాట. మీ జీవితాలు పెళ్లికి ముందు అనుకునేదాన్ని, అబ్బా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది, చక్కగా ఫోటోషూట్స్ చేయించుకోవచ్చు, మంచి మంచి చీరలు కొనుక్కోవచ్చు, మంచి మంచి నగలు కొనుక్కోవచ్చు, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి ట్రిప్కి వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ పెళ్ళి అయిన తర్వాత తెలిసింది అసలు పెళ్ళి అంటే ఏంటా అని. పొద్దున్నే లేవాలి, ఇల్లు ఉడవాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి. దీనికంటే పెద్ద బాధ ఏంటో తెలుసా? హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏం వండానండి అంటే, నీ ఇష్టం ఏదో ఒకటి వండు అన్నారు కదా అని ఏదో ఒకటి వండి పెడితే అదేమో వాళ్ళకి నచ్చదు. అమ్మ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న చీర ఏ 100 సార్లు వాడేసిన తర్వాత చంటి పిల్లలకు ఉయ్యాలవుతుంది, దెబ్బ తగిలితే గాయానికి కట్టే కట్టు అవుతుంది, వంటగదిలో వాడే సొమ్ముగుట్టు అవుతుంది, ఇల్లు ఒత్తుకోవడానికి వాడే క్లాత్ అవుతుంది. కానీ మనం 10,000 పెట్టి కొనుక్కున్న చీర మాత్రం బీరువాలకే పరిమితం చేస్తున్నాం. అవునా కాదా? మీకు అర్థమవుతుందా?